ఆమె ఏది కోరితే అది కొనిచ్చిన నేను ఇదేం కొనిస్తాడు. ఏమున్నది, ఇల్లు లేదు, ఏమీ లేదు, ఒక్క డ్రెస్ విలువ కాదు. వాడి జీవితం మొత్తం. వాళ్ళని మోసం చేస్తారు, మమ్మల్ని మోసం చేస్తారు, మీరు సుఖంగా ఉండరు, బతకలేరు. ఇక్కడ మాత్రం బతకలేరు. సంవత్సరాలు ఆమె పెద్దది, మాకైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళవు? అప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? అప్పుడు వాళ్ళన్నా హ్యాపీగా ఉండాలి, నేను ఎట్లయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే. నేను ఉండలేను ఇతను లేకుండా. ఇప్పుడు అవసరం లేదా వాళ్ళకి హ్యాపీనెస్? ఇప్పుడు వాళ్ళు నా గురించి పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు పట్టించుకుంటా? ఇది కథ కాదు జీవితం. మీరు ఒప్పుకొని ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. మాకు చేసిన చాలు, అవసరాల కాని ముచ్చటాను వాడు ఉంటావా? నాన్న చంపేస్తావా? నాన్న హార్ట్ పేషెంట్, మా మదర్ సర్వికల్ స్పాండిలైటిస్ మేడం. నేను టెన్షన్ మనం ఉన్నోలేమో ఇంట్లో. చేసి పెట్టిన ఏది మనకి వెనకకి తీయలే, ఏ బట్టలు అంటే అవి అన్నీ వేసి పెట్టిన వానికి. మమ్మల్ని గిట్లా చేస్తాను అనుకోలే మేము. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? వాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటున్నారు. వద్దు మేడం, కరెక్ట్ నువ్వే చెప్పి దండం పెడతా మేడం. నువ్వే వద్దని చెప్పు, వాళ్ళు మీరే నచ్చ చెప్పు. మాంచాను, నువ్వే దేవత లెక్క మాంచాను. నేను ఒక పని చేస్తాను, వాళ్ళ పేరెంట్స్ రాని, వాళ్ళతో కూడా మీ ఎదురుగుండానే వాళ్ళతోనూ మాట్లాడతాను. చూద్దాం ఏంటని. అమ్మ రండి, నాన్నగారు రండి. నాన్నగారు చెప్పండి, మీరు చూశారు కదా వాళ్ళు మాట్లాడడాన్ని, మీరేమంటారు? వాళ్ళకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు? ఏం లేదు, ఆమెకి ఇష్టం లేనప్పుడు. ఇప్పుడు నాకు ఇష్టం ఉండి ఏదో రిక్వెస్ట్ చేసి కూడా కాదు కదా, పాపని ఆమెకి ఇష్టం ఉండి నన్ను రిక్వెస్ట్ చేసి కూడా కాదు కదా, ఏదీ లేదు కదా. ఆమెకి ఇష్టం లేదు, అటు మాకు ఇష్టం లేదు. మేము చెప్పావు, ఆమె చెప్తాను ఫ్రాంక్నే. ఇంకా అలా చెప్తే ఎలాగ నాన్నగారు? ఇప్పుడు అమ్మాయి అంటుంది వాళ్ళిద్దరు సంబంధం లేకుండా నేను చేసుకోను అంటుంది, ఎన్నేళ్ళు కావాలన్నా వెయిట్ చేస్తాను అంటున్నారు. మాట్లాడినాం అంతే. ఇక ఆమెకు ఇష్టం లేనప్పుడు, మనకు ఇష్టం లేనప్పుడు మరి వాళ్ళకి ఇష్టం అంటే అది వాళ్ళ ఇష్టం. అది బ్రతుకుతాము అని వాళ్ళిద్దరికి ఉన్నది. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు అంతే. అంతే, పెద్దవాళ్ళు ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టం లేదు చెప్పు? వాళ్ళ ఇంట్లో ఉండరు, నేను మీ ఇంట్లో ఉంటా, మా ఇంట్లోనే ఉంటా నేను. అది ఎలా సౌమ్య? పెళ్ళి అయిన తర్వాత అమ్మ మీద నమ్మకం లేదు కదా, నేను ఇంట్లో అది కాదు. నా బిడ్డను నా ఇంట్లోకి వచ్చి కొడితే కూడా నేనేం చేయలేకపోయినా అది అసమర్థత కాదు, నీ పరువు కోసం ఆలోచించి. కొట్టడం ఎవరు కొట్టారు? ఆవిడ కొట్టిందా? కొట్టలేదు అంటున్నారు. సందులు మా ఇంటి వాళ్ళ చెల్లెలే కొట్టారు అంతే కదా, ఇవిడ ఏం కొట్టలేదు, బూతు మాట్లాడలేదు అంటున్నారు. నేనెందుకు ఇద్దరు ఎగబడి కొట్టి రాలేదా నిన్ను? చెప్పు బుజ్జి. అసలు పట్టుకున్నారు అయితే సరే, తలకుచ్చులు పట్టుకొని కింద వేసుకోలేదు. నువ్వు వాళ్ళ అమ్మాయి మెడకాయ పట్టుకున్నావు.
మెడకాయ పట్టుకున్నదా నువ్వు మీ ఇంట్లోకే దొప్పుకొని పోతే ఒక దెబ్బ వేయంగానే ఈ ఒక దెబ్బ వేసింది కొట్టిన మళ్ళీ కాదు నా బిడ్డ అంటానా మా చెల్లె కొట్టిందని చెప్తాను ఆంటీ సరే ఏది అయితే ఉన్నది అది సహజం. వాళ్ళ కోపం వచ్చింది. ఒక దెబ్బ ఏమంటే ఆ బిడ్డ చూడతాను అంత చెప్తాయి అదే నేను తప్పట్లే, నేను సహజం కోపం వచ్చింది. మీరు ఇంటి మీదకి వచ్చి కొట్టిర్రు, అదే మేము కొట్టలేదు కదా మీ ఇంటికి వచ్చి. బెదిరించొచ్చినామన్నా మేము అరే నేను తప్పడతలేనమ్మా. ఇప్పుడు మీ సిస్టర్ కు అయితే నంబర్ తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నావు ఎందుకు ముచ్చట పెట్టినావు అని పెద్ద కాబట్టి దెబ్బ వేసింది నా బిడ్డ. మా తమ్ముని ఎన్ని మాటలు తిట్టింది. సరే నా బిడ్డ ఫోన్ చేసినప్పుడు నీ కొడుకు మంచోడైతే అదే ఎందుకు ఫోన్ చేస్తాను నాకు మాకు చెప్పాలి కదా. మంచోడైతే తెలియకల్లోడైతే మీ కుర్రాడు వచ్చి లవ్ చేస్తున్నాడు అంటే మీ అబ్బాయిని మీరు వచ్చి కంట్రోల్ చేయడం కుదరలేదంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ చూడండి వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు, నాకే ఇష్టం లేదు మీకు ఇష్టం లేదు, మీరు కట్ చేసుకోండి, మీ కూతురుని మీరు చూసుకోండి, నా కొడుకుని నేను చూసుకుంటాను, మీరు ఎందుకు చూడలేదు రాజు? అట్లా కాదు వేరే వాళ్ళకి పెళ్లి చేయాలి అన్నాయని మా ఇంటికి చెప్పిన అడుగు అలా కాదు. ఇప్పుడు వచ్చి స్ట్రాంగ్ గా నేను చేసుకోకూడదు అని చెప్తున్నారు కదా. అది 4 years వదిలేశారు. ఆ 4 years ముందే మీరు ఎందుకు కట్టలేదు? 4 years కాదు మేడం, 2 years అవుతుంది ఇట్లా గొడవ జరిగి. వీళ్ళు నమ్మించి ఇట్లా చేస్తే వాళ్ళు అనుకోలేదు, మేము అనుకోలేదు. వీళ్ళు పర్వాలేదయ్యా, అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నారండి. వీళ్ళు మీ ఇద్దరుకు చెప్పకుండా ఏ గుడిలోనే వెళ్ళి పెళ్లి చేసుకుంటా ఏం చేశారు చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి సౌమ్య? మీరే ఒప్పేయండి. నేనేం చేద్దాం? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా అందరిని బాధ పెట్టి మీరిద్దరు సంతోషంగా ఉండడు మంచిదా? మిమ్మల్ని బాధ పెట్టొద్దనే కదా మీ నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకుంటాను ఒప్పించుకొని. ఇష్టం లేదు వాళ్ళకి, ఇష్టం లేదు మాకు, ఇష్టం లేదు అంతే. చెప్పింది తినాలి. ఏం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంకుల్ ఇంటికి వచ్చి ఒప్పుకోతోటి ఊపుకున్నాడు, అప్పుడే 4 అంతే. నువ్వు ఇప్పుడు ఇట్లా కాకపో అక్క ఎట్లా మెరిగింది, వీడు ఎట్లా తెలియదా నీకు? నేను అంత ముందు ఎట్లా ఉన్నా మరి అదే మరి ఇప్పుడు కూడా ఉండు. అందరు అనటోను కదా మరి. ఇప్పుడు నీ బుద్ధి ఏమైంది? నువ్వు అందరు మాట్లాడే గట్టి గాలి తాగిందని ఇంట్లోకి వచ్చిన అంతే. ఆమె చెప్తే వాళ్ళకి చెప్పని ఉంటుంది ఇట్లా ఫోన్ చేస్తాను చెప్తే వాళ్ళు కంట్రోల్ పెట్టుకుని నువ్వు కూడా చక్కగా ఉంటే అయిపోవు. అంతే కదా. ఎందుకు ఇట్లా? మా నాన్నకు ₹1,00,000 దీతో నిన్ను ఎన్నో చెప్తుంది అడక తింటాను మనం అంతే. నీకు ఎప్పుడైనా చెప్పినా మా నాన్నకి ఇంత జీతం వస్తుందని? చెప్పినా చెప్పలే నాకు నాతో ఇట్లా అన్నదని? లేదు చెప్పలే. చెప్పినావు చెప్తానే అక్క ముంగట నా ముంగట చెప్పలే నువ్వు? చెప్తే వాళ్ళ ఇంటికి పోయి చేసుకున్నాక నేను చదవాలి కానీ వాళ్ళ నాన్న నన్ను ఎందుకు కాస్తాడు? ఆమె అన్నది అట్లా. కృష్ణకాంత్ వచ్చి ఇంటికి అన్నాడా? ఏమని అనలేదు ఆ రోజు? ఏమని అన్నాడు? ఏమండి ఒక్కరు వచ్చి లవ్ చేస్తారంటే మా నాన్నకి ₹1,00,000 ఉంది, మా పెద్ద నాన్నకి వచ్చి 10 కోట్లు ఉన్నాయని చెప్పరండి. వాళ్ళు చూసుకుంటారు అంతే. నీ 2 నెలల జీతం వాళ్ళ నాన్నది 1 నెల వస్తుంది. కృష్ణకాంత్ వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడలే. ఒకవేళ ఈ కుర్రాడు అన్నుంటాడు, ఆ అమ్మాయి అన్నుంటాడు. అదే మేడం ఇట్లా అంటానని చెప్పిండు అంటున్నాం. వేరే ఇంకో వీళ్ళ ఫ్రెండ్ వచ్చి అన్నాడు బాగా చూసుకుంటారట. అమ్మాయి చెప్పింది అలాగా? అలా చెప్పలేదు మేడం. మరి మీ అమ్మని అడుగు, అలాగా మీ అన్నని అడుగు. చెప్పలేదు. అదే ఇప్పుడు పెద్ద కాసుగా చూస్తున్నారు. అవును మేడం. ఇప్పుడే మీ అమ్మాయి అడిగింది ఏం అవ్వలేదు, నువ్వు అడుగు మీ అమ్మ మీ అన్నగారిని. మేము ఒకరిని వదిలి ఒకరు ఉండలేము. ఏం కాదు ఉండొచ్చు. మిమ్మల్ని అయితే ఎదిరిచ్చేది మేము చేసుకొని రాలే కదా ఇక్కడ. ఇంతవరకు చేసింది రాలే కదా, ఎదిరిచ్చింది ఇక. ఏం బాధ ఏం కాదు, కరెక్ట్ కాదు ఇది, కరెక్ట్ కాదు. మీరు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, ఫ్యామిలీ అంతే. మీరిద్దరు కలిసి ఉండట అంటే మీరిద్దరు బాగుంటే అయిపోయిందా? అట్లా అనుకోవట్లే కదా మేము. అట్లా అనుకోని కదా చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ నుంచే చెప్పినాం కదా. ఏదంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏ బాధ ఏం లేదు, మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ బాధ మా బాధ కూడా అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు దాని పెద్ద చేసి మేము దాని పెద్ద చేసినాం. అంత మంచిగా అంకుల్ ఇంటికి చెప్పిపోయిండు. దానికంటే ఏమున్నది 4 రోజులు మా బాధ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు అయిందని మంచిగా నమ్మిస్తాను, చాటుకు పోతాను, కళ్ళలో కారం కొడతాను.
పేపర్ కూడా రాసిచ్చిండ్రు కదా మా వల్ల మీకు ఏం జరగదు హాని జరగదు అని రాసిచ్చిండ్రు అందరు సంతకాలు పెట్టి మరి ఇప్పుడు ఈ క్రియేషన్ మరి అట్లా సంతకాలు పెట్టిండ్రు మా అంకుల్ వచ్చి ఇంటికి రాసుకొని పోయిండ్రు వీళ్ళు ఒప్పుకుంటలేరని ఊపాలే మీరు అప్పుడే సరే ఆమె మీద మీద పడ్డది అనుకో పడ్డప్పుడు నువ్వు ఏం చేయాలి చూడు ఆంటీ అంకులు మరి నేను గమ్మున ఊపుకున్నా మరి న్యాయం పడుతుంది మరి మీ బిడ్డ ఇష్టం మీ ఇష్టం అని చెప్పను ఉంటుంది నువ్వు అంతే ఇది పరిస్థితి అని చెప్పాను అంటే అన్నట్టు చెప్తావా నాకు ఇష్టం ఉన్నాక మీకు ఎట్లా చెప్తా అంటే ఇష్టం ఉన్నాకంటే అంత నీ ఇష్టమేనా అంత నీ ఇష్టమేనా ఇష్టం ఉన్నది ఇష్టం ఉన్నప్పుడు చెప్పాలి ఇప్పుడు వచ్చిండ్రు అప్పుడు గురించే వద్దంటానని అప్పుడు తెలియదా ఇంట్లో ఎవరన్నా మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారు నువ్వెట్లు నేను ఇట్లున్నా నాకు కావాలి నేను వదిలిపెట్టి ఉండలేను నేను నువ్వెట్లు ఇంట్లో ఆయన కోపం తక్కువ ఎక్కువ తక్కువే నీకు ఎక్కువ ఎట్లా కడుతుంది నేను ఇప్పుడు చూస్తానా కదా నాకు కోపం ఎక్కువ అని తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు కదా అడ్జస్ట్ అయ్యి ఆయన కోపం లేదు ఆయన కోపం లేదు లేదు నా మీద రాదు ఒకసారి వచ్చినప్పుడు ఏమో తిట్టినంతే నువ్వు ఇంట్లో అందరితో చక్కగా ఉంటే నువ్వు ఇక్కడ ఇంత దూరం వస్తావా నువ్వు ఉండవు కదా నేను ఎందుకు ఉండే వాళ్ళు నాతో ఉంటే కదా నేను ఉండడానికి నేను ఉండలేను నేను నాకు నువ్వు కావాలి అతను కావాలి ఇదే సినిమా డైలాగ్ కాదు బుజ్జి రెండు ఎట్లా ఏదో ఒకటి కదా నాకు రెండు కావాలి రెండు ఎట్లా నాకు కావాలి రెండు ఉండవు రెండు ఎక్కడ ఉండవు ఏదో ఒకటే డబ్బులు కావాలి కావాలి చూద్దాం నేను ఇక్కడ మాట్లాడతాను అంటే నేను మాట్లాడద్దా నేను నన్ను ఏమంటాను నాకు ఇద్దరు కావాలంటున్నా నేను ఒప్పుకునేదాకా వెయిట్ చేస్తా ఉంటాను అరే నేను రేపు చచ్చిపోతాను నేను ఎట్లా నీకు నేను చచ్చిపోనియా ఎట్లా హైదరాబాద్ నీళ్ళు తాగి బాగా ఒక్క మాట్లాడు కొట్టొకసారి మేడం వాడు ఊకపో నేను నిన్ను అడుగుతాను నాకు కావాలి నువ్వు వాడు ఊకపో నేను కూర్చోను నేనేం చేయలేను దానికి సరే మరి నేను చచ్చిపోతా పో సౌమ్య జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా నేను చచ్చిపోతా ఊకుంటావా నువ్వు ఉంటావా నేను వస్తాను మరి నేను ఉండాలి కదా మరి నేను చచ్చిపోతా ఆయన ఎందుకు అంటలేడు అన్నమాట ఎందుకన్నాడు నిన్ను చూస్తేనే నాకు భయం కావాలని చెప్పండి నేను కూర్చోను నాకు కావాలి ప్లీజ్ ఐస్ క్రీమ్ అది నేను ఉండలేను మరి నేను ఐస్ క్రీమా ఐస్ క్రీమ్ కాదు ఇట్లనే పెడితే కొనిచ్చేది ఐస్ క్రీమే కదా నాకు ఏదో ఒకటి చెప్పు ఇప్పుడు డాక్టర్ వాళ్ళు మేడం వస్తారు కదా మాట్లాడినాక చెప్తారు నేను చెప్తా లాస్ట్ నేను చెప్తా లాయర్ గారు రాని డాక్టర్ గారు రాని మాట్లాడదాం డాక్టర్ గారు లాయర్ గారు రండి చెప్పండి డాక్టర్ గారు బహుశా ప్రతి మూడో ఇంట్లో చూసే సంఘర్షణ ఇదమ్మా ప్రేమ పెళ్ళిళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆశయాలు వారి కోరికలకి వ్యతిరేకంగా పిల్లల యొక్క కోరికలు తీర్చుకోవటం అంటే ఏంటన్నది చూస్తున్నాను. అయితే ఏంటంటే వీళ్ళు ఇంత ఇదిగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఇంతమందిని కంటతడ పెట్టించి మరి వీళ్ళిద్దరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో అన్నది మనందరికీ ఎదురుగుండా ఉండే పెద్ద ప్రశ్న. ప్రేమించుకోవటం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవటం అస్సలు తప్పే కాదు. కానీ ఏంటంటే మన తల్లిదండ్రుల యొక్క కోరికలు ఏంటి, వాళ్ళ ఆశలు ఏంటి, వాళ్ళు ఏమని మనల్ని ఎన్ని కోరికలు ఎన్ని ఆశలతో మనల్ని పెంచారు,
వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటిది ఆ పిల్లలకి తప్ప ప్రపంచానికి ఎవరికి అర్థం కాదు. కానీ ఏంటంటే ఎక్కడా కూడా తల్లిదండ్రులు ఇంత అనుకుంటున్నారు, వీళ్ళకి ఇలా ఉంటే మనం నచ్చుతుంది, ఇలా ఉండకపోతే బాగుండదేమో, ఇలాంటి ఆలోచన శైలి ఎక్కడా లేకుండా గుడ్డిగా ప్రేమించేసుకుని ఒక ఫిక్సేషన్కి వచ్చేసుకుని మన ప్రేమని వీళ్ళు ఎందుకు కాదంటారు అని మొదటే ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించటం అన్నది ఏదైతే జరుగుతుందో ఈ సమాజంలో, దానికి నేను వ్యతిరేకం. అంటే ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇందాక పెద్ద ఆయన అన్నారు ఇదేమన్నా ఐస్ క్రీమా అమ్మ అన్నారు, చాలా చక్కగా అన్నారు. ఎల్లయ్య గారు ఇందాక చాలా మంచిగా అన్నారు, ఐస్ క్రీమా అంది. ఖచ్చితంగా వీళ్ళు అదే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, మా ప్రేమని ఎవరూ కాదనలేరు, కాబట్టి ఫస్ట్ మనం ప్రేమించేసుకుందాం, ఎన్ని అడుగులన్నా మనం ముందుకెళ్ళిపోదాం, కలిసి జీవిద్దాం, లేదంటే కలిసి చదువుకుందాం, ఎలా కావాలంటే అలా ఉందో, తర్వాత వీళ్ళని ఒప్పించుకుందాం. సరేనమ్మా మీరు అన్నట్టే మేము ముందుకు పోము అని చెప్పి సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇంకో ఊరు వచ్చి మళ్ళీ ప్రేమ అన్నది కొనసాగించడం, అక్కడ వేరే సంబంధం చూస్తే కనుక దానికి ఒప్పుకుని అది కాదనకుండా మళ్ళీ మీరు కొనసాగించడం అన్నది రెండోసారి తల్లిదండ్రులు వెన్నుపోటు పొడిచినట్టుగా అవుతుందనేది నా ఆలోచన. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ధైర్యంగా మీరు చెప్తున్నారు మా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటామండి అనేటటువంటి మాట, ఇది వినటానికి చాలా బాగుంది. మా తల్లిదండ్రులు అంటే మీకేంటంటే ఎక్కడో సైకలాజికల్గా మీరు ఇద్దరు ఫిక్స్ అయ్యారు ఎవరి కోసం ఒప్పుకోరు అనేటు. కానీ వీళ్ళిద్దరు యొక్క సైకాలజీ రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత సరితూగుతుందా అనేటటువంటి అంశం మాత్రం బహుశా వీళ్ళిద్దరు పరిగణనలో తీసుకోలేదమ్మా. ఎందుకంటే వీళ్ళు కేవలం ఎదురెదురుగుంట చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాలు బట్టి ఎదురెదురుగుంట కనిపిస్తున్నారు కాబట్టి అది ప్రేమ కింద పరిగణిస్తున్నారు. కానీ కలిసి జీవించడంలో ఉండేటటువంటి సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది అనేది బహుశా వీళ్ళకి అర్థం కాలేదు. ఇందాకటి నుంచి సౌమ్య యొక్క మాట తీరు కానీ ప్రదీప్ మాట్లాడేటటువంటి మాట విధానం కానీ ఇందాకటి నుంచి కాదు నిన్నటి నుంచి వీళ్ళిద్దరిని గమనిస్తున్నాం. సౌమ్య యూఆర్ ఎ వెరీ కాన్ఫిడెంట్ గర్ల్, అంటే నువ్వు చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నావు. కానీ ఇక్కడ ప్రదీప్లో నాకు ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. నెంబర్ 2, నీ వయసు ఎంతమ్మా? 3 to 4 years పెద్దదాను కదా ప్రదీప్ కంటే. 4 years పెద్దదానా? 4 years పెద్దదాను. వయసుకి ఏముంది, ఎవరు పెద్ద అయితే ఏముంది అనేటటువంటి కాన్సెప్ట్ చాలా తప్పు. ఎందుకంటే బయలాజికల్గా కానీ సైకలాజికల్గా కానీ సైన్స్ పరంగా కానీ వయసులో ఆడపిల్ల పెద్దది అవుతే కనుక సైకలాజికల్గా వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లే ఉన్నాయి. బయలాజికల్గా వాళ్ళిద్దరు మ్యాచ్ అవ్వరంట. నెంబర్ 2, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి సైకలాజికల్ అండర్స్టాండింగ్ కూడా తక్కువ ఉంటుందంట. పిల్లలకు అనేటటువంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ జరగచ్చంట. అరే సంవత్సరం తేడా ఉన్నా కూడా అంతేనా, సంవత్సరమైనా తేడా అబ్బాయి కంటే అమ్మాయి అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంటే ఏంటంటే ఒక అబ్బాయికి నెంబర్ 1 కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి? ఇంటికి పెద్దవాడిగా కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆర్జించేటటువంటి వ్యక్తిగా కాన్ఫిడెన్స్ ఉండాలి, వయసులో పెద్దవాడిగా కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే భర్తకి ఇచ్చేటటువంటి గౌరవం అన్నది దక్కుతుంది. ఎప్పుడైతే భర్తకి ఇచ్చేటటువంటి గౌరవం అన్నది దక్కదో ఇతను అహం అన్నది దెబ్బతింటుంది. ఈ రోజు కాదు, నేను రేపటి సంగతి చెప్తున్నాను. ఆ ఈగో దెబ్బతిన్నప్పుడు మీ ఇద్దరు మధ్యన గొడవ వస్తుంది. ఈ అబ్బాయి కోపం అంటే నా మీద కోపం రాదు నాన్న అంటున్నారు. ఎలా చెప్తున్నావు అంత కాన్ఫిడెంట్గా? ఖచ్చితంగా కోపం వస్తుంది, పెళ్ళైన తర్వాత కోపం వస్తుంది. ఎందుకంటే కనుక ఇందాక నేను చెప్పాను కదా, నువ్వు ఇందాకటి నుంచి మిమ్మల్ని ఇద్దరిని అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఎంత కాదనుకుంటా ప్రదీప్ కంటే నువ్వు ఒక డామినేరింగ్ రోల్లో ఉన్నావు. అంటే డామినేరింగ్ రోల్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక యాక్సెప్టెన్స్ అన్నది తక్కువ ఉంటుంది. అంటే నాన్న నాకు ఇది ఐస్ క్రీమ్ కావాలంటే వెంటనే ఐస్ క్రీమ్ ఇచ్చేయాలి, నాన్న ఈ డ్రెస్ బాగాలేదు, ఇది బోర్ కొట్టింది, నాకు ఇంకో డ్రెస్ కావాలంటే ఇంకో డ్రెస్ వచ్చేయాలి. అంటే అది మీ నాన్న కాబట్టి చేస్తాడు, రేపొద్దున ప్రదీప్ చేస్తాడా? కెన్ యూ గ్యారంటీ దట్? ఆ ప్రేమించేటటువంటి పరిస్థితి ఇంట్లో తెలిసేంత వరకు ఒక వాతావరణం ఉంటుంది, ప్రేమించుకున్నారు అని తెలిసిన తర్వాత ఉండేటటువంటి వాతావరణం ఒక నరకం ఇంట్లో. నేను చెప్తున్నా అంటే ఏంటంటే అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నాన్న ఇది నాన్న, అమ్మ ఇదమ్మ, తన అమ్మ అని మాట్లాడుకునేటటువంటి ఒక వాతావరణంలో సడన్గా ఒక క్వశ్చన్ మార్క్, ఒక అనుమానం, ప్రతి క్షణం అనుమానం. ఏ తండ్రి ఏ తల్లి కూడా వాళ్ళ కూతురుని కానీ కొడుకుని కానీ ఒక అనుమాన ధోరణితో చూడాలని ఎవరు అనుకోరు. అంటే అది నేను ఏమంటున్నాను అంటే కనుక అది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. సో ఆ వాతావరణం ఉంది చూడండి, ప్రస్తుతం అదే వాతావరణం ఇక్కడ ఉందన్నమాట. అంటే తల్లిదండ్రులు పిల్లలకి కష్టం రాకుండా పెంచవచ్చు ఎల్లయ్య గారు, కానీ జీవితంలో ఎప్పటికీ కష్టం రాదు అన్నట్టు మాత్రం పెంచకూడదు. ఇది చాలా తప్పు. మీ అమ్మాయికి మీరు ఏమి ఇచ్చారు? అడిగిందల్లా ఇచ్చారు.
ఆ అమ్మాయిలో ఉండేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? తన నమ్మకం ఏంటంటే నాకు నచ్చినా నచ్చకపోయినా మా నాన్న ఇక్కడి నుంచి ఏదైనా తెచ్చి నాకు ఇస్తాడు అనేటటువంటి ధైర్యం ఆ అమ్మాయి ఆ కాన్ఫిడెన్స్ నింపింది. ఒకసారి నమ్మకం ద్రోహం జరిగింది మేడం. రెండోసారి కూడా ఎల్ఐ గారు ఏం చేశారంటే కనుక ధైర్యంగా సంతకాలు పెట్టారు కదా అని చెప్పి హైదరాబాద్లో బ్యూటీషియన్ కోర్సుకు పంపించారు. అంటే ఏంటంటే నిజంగా నమ్మే పంపించారా, ఒక అనుమానంతో పంపించారా? అనుమానం లేదు సార్. నేను హనుమకొండలో నేర్పిస్తే వాళ్ళకి ఎప్పటికీ కన్సల్టింగ్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పంపించాను. ఆ కనెక్షన్ ఉండకూడదని పంపించాను, హాస్టల్లో పెట్టాను. కానీ అతను ఇక్కడే జాబ్ చేస్తాడు అనే సంగతి నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఒకటి ఎల్ఐ గారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా, ఏమంటున్నారు? మా అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఎంతకాలం ఒప్పుకోకుండా ఉన్నా కూడా అంతకాలం మేము అలాగే ఉంటాం కానీ పెళ్లి చేసుకోమని అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకపోయినా కూడా వాళ్ళిద్దరు ఒకరినొకరు కలుసుకుంటున్నారు, మీట్ అవుతున్నారు, తిరుగుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో పెళ్లి అయిన తర్వాత గొప్పగా జరిగేటటువంటి కార్యక్రమం అంటూ ఏమీ లేదేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఏమంటున్నారు, మేము వెయిట్ చేస్తామంట. అంటే ఏంటంటే బాలు మీ కోర్టులోంచి వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోయింది, బంతి. సో ఇప్పుడు పెద్దలుగా మీరు ఆలోచించవలసింది ఏంటంటే కనుక ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు ఆపి ఇది ఇంకా రచ్చరచ్చ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అన్నది దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే వాళ్ళిద్దరు సైకలాజికల్గా కలుస్తారా? వయసులో పెద్ద అయినటువంటి సౌమ్య ప్రదీప్తో సుఖంగా ఉంటుందా? క్యాస్ట్లు వేరైనప్పుడు మీ ఇద్దరి యొక్క మీ కుటుంబాల యొక్క సమాజంలో మీ జీవితాలు ఎలా ఉంటాయి? ఇలాంటి అంశాలన్నీ పక్కన పెట్టండి. వీళ్ళని మీరిద్దరు ఏం చేస్తున్నారంటే కనుక ఇంకా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం ఏంటంటే తల్లిదండ్రులుగా మేము ఇంత చెడ్డవాళ్ళం అని చెప్పి మీకు మీరుగానే చూపెట్టుకుంటున్నారు. అంటే ఇంతకాలం మీరు పంచించినటువంటి ప్రేమ వాళ్ళు రాక్షసత్వం కింద దాంతో పోలుస్తున్నారు. ఇప్పుడు మీరు ఎస్ అన్నా నో అన్నా ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు అనుకునేది జరిగే తీరుతుందని నాకు అనిపిస్తుంది. మేడం చెప్పండి. మేడం ఇక్కడ వీళ్ళిద్దరూ మేజర్సే. 18 ఆడపిల్లలకి, 21 మగవాళ్ళకి. ఈ ఏజ్ అనేది ఎందుకు నిర్దిష్టంగా ఇట్లా ఫిక్స్ చేశారంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా సంసిద్ధులు కారు కనుక పెళ్ళికి ఇవన్నీ ఉంటే వాళ్ళ ఆలోచన శక్తిలోనైనా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు బయలాజికల్గానైనా వాళ్ళు ఏ సమస్యనైనా కూడా అంటే పిల్లల్ని కనడానికైనా కూడా సమస్యలను తట్టుకోవడానికైనా ఒక ఏజ్ అనేది ఎందుకు పెట్టారంటే అందుకనే చైల్డ్ రిస్ట్రెయిన్ మ్యారేజ్ యాక్ట్ అని బాల్య వివాహాలు అవన్నీ రద్దు చేసేదంతా ఒక ఏజ్ అనేది ఉండాలి అని చెప్పి ఆ ఏజ్ అనేది ఫిక్స్ చేశారు. అన్ఫార్చునేట్గా ఆ ఫిక్స్ చేసిన ఏజ్ని ఇప్పుడు తరం వాళ్ళు అదొక అడ్వాంటేజ్గా తీసుకుని మేము మేజర్లం అయిపోయాం, మాకు ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఉండే యువతరం వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే ఏ దానికైనా కూడా వాళ్ళు ఒక బేసు, ఒక ఎవిడెన్స్లు, ఒక డిఫెన్స్లు అన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకుని పర్వాలేదు మేము మేజర్స్మే కదా, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో కూడా వచ్చింది. అంటే ఒకవేళ మీకు అంతకు ఇంకా కోపాలు వచ్చి ఏ కంప్లైంట్ లాంటి ఏదైనా ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్స్ చూస్తారు. అలా లేని వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. ఆ ఏజ్ ఒకటి డిఫైన్ చేసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి వాళ్ళు మేజర్స్ కదా అని చెప్పి అంటారు. ఈవెన్ కూడా అట్లాంటప్పుడు కూడా కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. మీరు ఎక్కడ సేఫ్గా ఉండాలని చెప్పి అమ్మాయిని సపరేట్గా అబ్బాయిని సపరేట్గా పిలిచి అడుగుతారు. ఇవన్నీ ఎప్పుడు మేజర్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంకా తెలియని అంటే మీరు ఇందాక చెప్పారు కదా ఎలా తింటారు, ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు అనే సమస్య వచ్చినప్పుడు కరాఖండిగా మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోండి పొండి అని చెప్పలేని పరిస్థితిలో అటు పోలీసు వాళ్ళు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది. మాలాగా మీ ఇద్దరు కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పలేని పరిస్థితిలోకి వాళ్ళు నెట్టేస్తున్నారు. కేవలం దానికి ఏంటంటే ఒకటే ఒక కారణము, ఎందుకు మేము బతకలేము అనేది వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. ఆ నమ్మకంతో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మాకు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, మేము అందరినీ ఎదిరించగలుగుతాం, మేమంతా హ్యాపీగాను బతకగలుగుతాం. ఇక్కడ వీళ్ళిద్దరు ఒక్కటి అనుకుంటున్నట్టు ఏంటంటే పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు 2 కుటుంబాల మధ్యన అని వాళ్ళు అనుకుంటున్నారు కనుక అంటే నేను ఇది వాళ్ళని డిఫెండ్ చేస్తున్నట్టు అనుకోకండి.
కనుకనే అతను తండ్రి కావాలని ఆ అబ్బాయి మీరు మీ అనుమతి కావాలని పదే పదే అడుగుతున్నారు. డెఫినెట్గా కూడా ఏ పెళ్ళిలో అయినా కూడా ఇటువైపు కుటుంబము అటువైపు కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే ఆ భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. లేకపోతే మెయిన్గా వచ్చేది వాళ్ళ మధ్య వచ్చే వరపచ్చాల కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వచ్చే గొడవల మూలాన ఎక్కువ వాళ్ళ విడిపోయే శాతాలు ఎక్కువ ఉంటాయి. మీరు పదే పదే ఒక ఏజ్ గురించి ఒకటి మాట చెప్తున్నారు. మనసులు కలిసినప్పుడు ఏజ్ అంత ముఖ్యం కాదు అంటే మీకు అది ఎగ్జాంపుల్ మేము ఎందుకు ఇస్తున్నాము అంటే మనసులు కలిసినప్పుడు ఆ వయస్సు అనేది కూడా వాళ్లకు ఇప్పుడు దృష్టిలో రాదు. కానీ అది ఎప్పుడు వాళ్ళకు ఆ ప్రాబ్లం అవుతుందంటే రేపొద్దున పిల్లలు పుట్టిన తర్వాత సొసైటీలోనో, ఎందుకంటే మన సొసైటీలో వేలెత్తి చూపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నువ్వు మీ ఆయన కంటే పెద్దట కదా అని చెప్పి అన్నప్పుడు ఈ అమ్మాయికి అప్పుడు ఇంత ఆత్మ బలము అప్పుడు ఉండదు, అప్పుడు ఎదుర్కొనే శక్తి ఉండదు. అయ్యో నేను పొరపాటు చేసేసానే అని అప్పుడు అమ్మాయి ఆలోచించే పరిస్థితులు మా దగ్గరకు వచ్చే కేసులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు నువ్వు ఎందుకన్నావు అంటే మేము అనుకోలేదండి ఈ ప్రాబ్లం వస్తుందని. అంటే మేబీ అందుకోసమనే ఈ ఏజ్ గ్యాప్ ఇంత ఉండాలని డాక్టర్ గారు అంత నిర్దిష్టంగా చెప్పారు. సో ఇక్కడ ఇంకొకటి ఏమైపోతుందంటే మేడం, వీళ్ళని ఆపడానికి మనకి ఏ రైటు లేదు. వాళ్ళు పెళ్లి చేసేసుకుని మమ్మల్ని 4 అక్షింతలు వేయండి అంటే మన గౌరవం పోకుండా 4 అక్షింతలు వేసి పక్కకి జరుగుతారా? లేదు, మా అమ్మాయికి రేపొద్దున మేము ఆ అండ లేకపోతే ఆ అమ్మాయి ఇంకా రోడ్డున పడిపోతుంది కనుక ఆ అమ్మాయిని మేము కనీసము దూరంగానన్నా ఉంటూ పడిపోయినప్పుడు మేము రక్షించవచ్చు అంటూ ఆ అమ్మాయిని కాపాడుతూ మీరు దూరంగా ఉంటారు అనేది ఇప్పుడు ఆలోచించవలసిన పరిస్థితి ఇటు తల్లిదండ్రులకు ఉంది, అటు తల్లిదండ్రులకు ఉంది. ఒకటి ఆ అమ్మాయి నేను ఎట్టి పరిస్థితిలోనూ నేను చేసుకుంటాను అని అన్నప్పుడు సో ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో అమ్మాయిని పెళ్ళి దాకా ఆపలేని పరిస్థితి అయితే ఉంది. పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఆ అమ్మాయి తెలుసుకుంటుంది అని వదిలేసే పరిస్థితిలో కూడా మీరు ఎవ్వరూ లేరు. ఏ పిల్లల విషయంలోనైనా కూడా ఊరందరికీ తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందంట. అలా ఫస్ట్ మోసపోయేది తల్లిదండ్రులే కనుక ఆ అమ్మాయిని మీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఆ అబ్బాయిని మీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుని కౌన్సిలింగ్ లాంటిది ఏదన్నా మనం ఏర్పాటు చేసి కొన్ని రోజుల దాకా వాళ్ళిద్దరిని దూరంగా ఉండి, అంటే ఆ అమ్మాయిని ఇందాక అడిగినప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేస్తారు అని చెప్పేసి అనింది అమ్మాయి. రేపొద్దున నీకు అమ్మా నాన్నలే కనుక వాళ్ళను నమ్మి కొన్ని రోజులు నువ్వు వాళ్ళ దగ్గర ఉండి ఒక టైం పీరియడ్ లాంటిది పెట్టుకుని ఆ తర్వాత స్టిల్ నువ్వు ఇదే డెసిషన్ మీద ఉంటే డెఫినెట్గా కూడా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, ఇప్పుడు ఆపలేరు. కాకపోతే ఆ అవకాశము వాళ్ళకి ఎందుకు ఇవ్వమంటున్నానంటే రేపొద్దున మీ మాట మీద కూడా నేను విన్నాను కదా, కానీ నా ఐడియా మీదనే నేనున్నా కదా, నా నిర్ణయం మీద నేనున్నాను కదా అని వాళ్ళని చెప్పుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుందమ్మా. వాళ్ళందరినీ కాదని మీరు పెళ్లి చేసుకున్నా కూడా సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువేమో అని అనిపిస్తుంది. వాళ్ళ పర్మిషన్తో ఆమె మా పర్మిషన్తో ఆమెకు అవసరం లేదు అని చెప్పినట్టే చెప్తుంది ఆమె. వాళ్ళ పర్మిషన్తో చేసుకుంటే చేసుకొనివ్వండి. వాళ్ళ బాగోగులు మంచి చెడ భవిష్యత్తులో భగవంతుడు ఏం నిర్ణయిస్తే నాకు ఏది తోచితే అది నేను చేయగలను, కానీ నేను స్వయంగా ఆమె దగ్గరకు వచ్చి అక్షింతలు వేసి పెళ్లి చేసేదైతే లేదు. మా దగ్గర ఎలాగూ ఉండదు కాబట్టి నా సొసైటీలో కూతురు కదండి, నా కూతురు కాదని ఆమె చెప్పుకుంటుంది కదా. మీ అనుమతి కూడా కావాలి అమ్మాయి. ఇప్పుడు అంత అవసరం ఏం లేదు మేడం. కాదు అలాగే నా అవసరం, నా అనుమతి కంటే ఆమె అవసరం నాతో అవసరం. అనకండి రైట్, అది నేను తీర్చడానికి ఆ భగవంతుడు నాకు శక్తి ఇచ్చిన వరకు నేను చేయగలను, కానీ అబ్బాయి వల్ల అమ్మా నాన్న అనుమతితో చేసుకొనివ్వండి. ఆమె నా దగ్గర నుంచి ఫ్రీ బర్డ్. అలా కాదు, అదే ఆ అమ్మాయి మీరు ఒప్పుకోవాలి అంటే కనుక ఫ్రీ బర్డ్ అని ఒప్పుకోమంటలేదండి, మనస్ఫూర్తిగా ఒప్పుకోమంటది. మనస్ఫూర్తిగా నన్ను సమాజం లాగేస్తుంది. తప్పండి, ఈ సమాజం గురించి మీరు మాట్లాడద్దు. నాకు అంటే నా సమాజం అంటే నా పిల్లలు, నా వెనుక ఉన్న పిల్లలకి వాళ్ళకు ఈమెంటే ఫ్రీగా వెళ్ళిపోతున్నానని చెప్పింది, కానీ వాళ్ళు నా కంట్రోల్ ఉన్నారు కదా. మరి వాళ్ళకు వెనకాల ఉన్న వాళ్ళకు ఆ గౌరవాన్ని నేను నిలపాలి కదా. అవి ఎప్పుడైతే నా కంట్రోల్ దాటిపోయింది ఇంకా నేను కాపగలిగేది ఏముంది?
కంట్రోల్ దాటలేదు కనుక అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. లేదండి, ఆ అమ్మాయి కంట్రోల్ దాటలేదు, అందుకే హైదరాబాద్లోనే పనిచేస్తారు నేను, కానీ ఈ మహానగరాన్ని నేను చూడలేదు మేడం. నా బిడ్డ చూపించింది. ఆయన ఏం కావాలో ఆయన మాట్లాడారు, మీరేమంటారు? కరెక్ట్ కాదు మేడం, వాళ్ళు మేము కూడా రాని ఇష్టం లేదు ఈ పెళ్ళికి. మా గురించి ఆలోచించిన వాళ్ళు అయితే గిట్ల ఎందుకు చేస్తారు వాళ్ళు? మేము కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలో ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా. నాకు వాళ్ళ నేర్పితుడు ఇటు మమ్మల్ని నేర్పితుడు ఎందుకు ఇట్లా మీరు ఇద్దరు ఇట్లా చేస్తాను? ఇప్పుడు నువ్వు నన్ను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎట్లా ఉండాలి? నువ్వు పెళ్లి చేస్తావు కరెక్టే, నా మైండ్లో మొత్తం అతనే ఉంటాడు కదా. తీసిపడే మైండ్ అవసరం లేదా నీకు? నన్ను ఇంత పెద్దోని ఇంతకాలం చదివిన నన్ను నువ్వు అవసరం లేదా నీకు ఇట్లా తీసేసి? నేను అవసరం లేదంటే ఇక్కడ దాకా రాను నేను. అంతే, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన గొప్ప బిడ్డ కాదు బిడ్డ. దేశం అంతా కనబడాలి. ఒప్పుకుంటే లేవని తీసుకొచ్చి అదే మరి నాకు చెప్పినావా? నువ్వు నన్ను బెదిరించిన అంటే నాకు భయమే ఇక్కడికి వచ్చిందని. ఏమని బెదిరించిన నేను? ఏమని బెదిరించినా? నువ్వు నాకు చెప్పినావా? అసలు చెప్పలేదు. ఎంత అబద్ధం ఆడినావు. నేను రే నా అనుభవం అంత లేదు, నీ వయసు మొత్తం. నేను గమనించలేనా? నేను అక్కడ కాదు, అతని దొరకబట్టాలనే ఉద్దేశంతో నేను పోయినా, కానీ నిన్ను తీసుకుపోయి వట్టిగా పట్టుకొని తీసుకుపోగలను కదా, అది శాతగా కాదు. ఇప్పుడు ఒప్పుకో. ఏమని? నేను ఒప్పుకున్నా, కానీ నేను నీ పెళ్లి చేయడానికి కానీ నీ దగ్గరికి రావడానికి కానీ నాకు నా మనస్సాక్షి ఒప్పుకున్న రోజు మాత్రమే వస్తా. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు బాగుండు, నువ్వు పెళ్లి చేసుకో, ఉండు. మామూలుగా నేను అక్కకు చేసినట్టు, వాళ్ళకి చేసినట్టు, వీళ్ళకి చేసినట్టు పండుగలకు తీసుకొచ్చి నా బిడ్డ తీసుకుపోయి పలానా షాపులో మా గొప్ప చీర కొనియాలని, మా గొప్ప డ్రెస్ కొనియాలని, మా మంచి మంచి చెప్పులు కొనియాలని నీకు కోరుకున్న రోజు పోయింది కదా. నేను అది కోరుకోను. ఇక నేను రిటైర్డ్ అయిన తర్వాత ముగ్గురు కదా, ముగ్గురికి సమానమైనవి నేను కల్పిస్తా. నాకేం అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. ఎక్కడ అంటే నా పెన్షన్ ఏదో నాకు సరిపోతుంది. అక్కడ నేను చిన్న చూపు కూడా మీ ముగ్గురికి సమానమైన అవకాశం ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు నేనేం చేయలేను. నన్ను ఏం చేయమన్నావు? అక్షింతలో ఏమన్నావు? అదొక్కటి నా చేత కాదు, నీకు దండం పెడతా. ఏదైతే నీకు మనకు మ్యారేజ్ పెట్టుకున్నామో ఆ పెళ్ళప్పుడు కూడా తీసుకొచ్చి బుజ్జి అతను ఒప్పుకున్నాడు, లగ్నపత్రిక పెట్టుకున్నామని తీసుకొచ్చి స్వీట్ నీ నోట్లో పెడితే కూడా నవ్వలే. నాకు గుర్తు, నాకు అది గుర్తు. ఎట్లా నాకు అంత పిచ్చి అని అబ్బా మీ అంత చదువుకున్నాను బుజ్జి. మా అమ్మ నాన్న ఎక్కడ ఊకోమంటే అక్కడ ఊకున్నాం. మీలాగా మంచాల మీద ఊకుంటే ప్లేట్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి నీ దండం పెడితే బిడ్డ తినమని మేము అనలే, మమ్మల్ని అనలే మా అమ్మ నాన్న. ఒక్కసారి గమనించు, నీ ఒక్కదాని సంతోషం కోసం నా మనస్సాక్షిని, నా గౌరవాన్ని నీ ఒక్కదాని కాళ్ళ కింద తాకడి పెట్టలేను కదా బేట. ఆ ఒక్కదానికి నేను అసమర్థుని అనుకో, నేను అక్షింతలు వేయలేను. నీకు ఏ సహాయమైనా చేయడానికి నీకు నా అవసరం ఉన్న రోజు నన్ను అడిగితే నేను చేయడానికి ఉంటే నేను తప్పకుండా సహాయం చేస్తా, అంతే.
ప్రాణం పాయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే ప్రాణం పాయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే నేను ఇప్పుడు నువ్వు ఒప్పుకో అన్నా. నాకు కొంత టైం ఎంత టైం కావాలి? నువ్వు 10 సంవత్సరాలు నా దగ్గర ఉంటున్నావు కదా, నాకు కొంత టైం నేను ఒక్కనే కదా ఉన్నది, మరి నేను ఆలోచించుకోవాలి కదా. సరే ఒక పని చేద్దామమ్మా సౌమ్య, నువ్వు మీ నాన్నగారి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండమ్మా. డెఫినెట్గా కూడా ఆయన మనసు కరుగుతుంది. మీ పెళ్ళికి తప్పకుండా ఆయన ఒప్పుకుంటారు. నీ ప్రయత్నం నువ్వు ఎందుకంటే దూరంగా ఉండి మారు నాన్న అని అంటే ఆయనకి ఇప్పుడే ఒక షాక్ లాగా ఉంటుంది కనుక సడన్గా చెప్తే ఏమండి వాళ్ళ ఇష్టం నా దగ్గర పెళ్లి చేసుకుని. అలా కాదు నాన్నగారు, అట్లా కాదు. చూడండి వాళ్ళు డెఫినెట్గా చెయ్యాలంటే ఎప్పుడో వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసేవాళ్ళు. బ్లెస్సింగ్స్ కావాలి, మానసికంగా వాళ్ళకి ఆశీర్వాదం కావాలి మీ గురించి. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. వీళ్ళ గురించి ఆలోచించడానికి మాకు ఒక 6 నెలలు కావాలి వ్యవధి అని అడుగుతున్నా. 4 సంవత్సరాలు టైం ఉన్నారు కదా, ఇప్పుడు ఒక 6 నెలలు ఉండవాలి. ఈ బాబు ఉన్నాడు, ఈ నెల పెళ్లి కావాలి. లేదు నువ్వు అన్నది కరెక్ట్ అమ్మ. ఈ సెకండ్ ఈ నిమిషం అన్న ఈ కాన్సెప్ట్ తప్పు, ఇది అది తప్పు. మేము దానికి ఒప్పుకోవట్లే. అదాన్ని ఒప్పుకోలేదమ్మా, ఎందుకంటే ఈజీగా చెప్పొచ్చండి మనం. సరే మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే కూడా పర్వాలేదు, సంతకం వేసేయండి మేము చెప్పొచ్చు. అది చెయ్యము మేము. ఫస్ట్ స్టెప్ వాళ్ళిద్దరు మనసులు మారాలి అంటే మేడం, ఎవరు కూతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, కొడుకు ఇతని దగ్గరికి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి మేడం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మనసును మచ్చిక చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళండి. నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలన్నా వెయిట్ చేస్తుంది. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక 6 months చూడండి అమ్మా. మీకు వద్దు అంటే మీరు మేజర్స్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మీ పెళ్లికి మేము కూడా అడ్డు చెప్పలేమమ్మా. కాకపోతే ఏంటంటే మీ వాళ్ళ అనుమతి కావాలి అంటున్నారు కనుక ఇది చెప్తున్నాం అంతే. నీ జాబ్ ఇది కాకపోతే ఇంకో జాబ్ వస్తుందా? ఏం జాబ్? ఫస్ట్ ఉండండి ఒక 6 నెలల జీవితం కంటే జాబులు పెద్దవి కావు కదమ్మా. ఆయన వదిలి ఉండలేవా? నాన్నని వదిలిపెట్టి ఉండగలుగుతావా? సరే వాళ్ళు వెయిట్ చేయలేరట సార్ మేడం, వాళ్ళు మేజర్స్ సార్. మనం ఏం చేయలేము. ఆ అమ్మాయికి బోల్డ్ అని వేలు చెప్తున్నాం, అబ్బాయికి కూడా చెప్తున్నాము. వదిలిపెట్టి ఒక 6 నెలల తర్వాత అప్పుడు మీకు ఇద్దరు ఫ్యామిలీల అండ కూడా ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం. మీరు వినను అంటున్నారు. నీకు మీ అమ్మతో ఉండాలా లేకపోతే నువ్వు సౌమ్యతోనే బతకాలి? సౌమ్యతో నువ్వమ్మా? మేమిద్దరం కలిసే ఉంటాం. పెళ్ళి మీరు చేయండి. ఇంకా చేయరు వాళ్ళు, మేము చేయము. మీరే ఒప్పియండి. అయ్యో ఇదేంటి? నేను కాదు, నేను దేవుడు కాదు. ఇక్కడ పెళ్లిళ్ళు చేయరు. పేరెంట్స్ తో మాట్లాడుకోండి. మాకు హక్కు లేదు, పేరెంట్స్ పెళ్లి చేసే హక్కు లేదమ్మా. నాకు ఆ రైట్ లేదు నాన్న.
మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. లైఫ్లో చూడద్దు అటు బలమిస్తుంది నీ కంట నీరు చిటికేసి తుడి చేస్తుంది. సారీ సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. పర్లేదు సార్. ఇప్పుడు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అని మాత్రం అనుకోండి. తల్లిదండ్రులు కనుక మీరు ఆ ఒక్కటి చెడు దానికే నేను సాయం చేస్తానని చెప్తాను కదా. బాగుండాలని ఉంటది కదా. మనస్ఫూర్తిగా దీవించండి. ఆయన ఒకే ఒక మాట అన్నారు, నేను ఎక్కడున్నా సహాయం చేస్తా అన్నారు. కూడా అట్లా పోడు మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. లేదు, ఎవరికి మంచిగా మాకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. ఒక 6 నెలల టైం పడి మేము చుట్టాలు చెప్పుకొని బాబు ఉన్నాడు కదా చేసుకున్నాను. మాకు మంచిగా అనిపించలేదమ్మా, కానీ మనం ఇంత ప్రయత్నం చేయగలం. ఓకే వెళ్ళండి. థ్యాంక్స్ అండి.